హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై రెడ్యూసింగ్ టు ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ని ఉపయోగించి మనం ర్యాంకుని డిసైడ్ చేయాలి. ఓకే, మరి ఈ ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటంటే ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ జీరో బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో అన్నీ జీరోలు రావాలి. మీరు గమనిస్తే మన ప్రాబ్లంలో 1 4 1 3 ప్రిన్సిపల్ డయాగ్నల్ అవునా. సో వాటి కింద ఉన్న ఎలిమెంట్స్, వాటికి బిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే 2 ప్లేస్లో 0, 3 ప్లేస్లో 0, 6 ప్లేస్లో 0 వచ్చేటట్లు చేయాలి. అదేవిధంగా 2 ప్లేస్లో 0, 8 ప్లేస్లో 0, అదేవిధంగా 7 ప్లేస్లో 0. ఇట్లా మనం చేస్తే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని జీరో చేస్తే ఓకేనా, దాన్ని మనం ఎక్లాన్ ఫామ్ అంటాం. ఫైనల్గా నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లంలో ఒక రోలో ఏదైనా అన్ని జీరోలు ఉంటే దాన్ని జీరో రో అంటాం. దీన్ని జీరో రో అని చెప్పచ్చు. జీరో కాకుండా ఇంకొక ఎలిమెంట్ ఏదైనా నాన్ జీరో ఎలిమెంట్ అంటే జీరో కాంది, సో దాన్ని నాన్ జీరో రో అంటాము. ఇక్కడ 3 నాన్ జీరో రోలు ఉన్నాయి అవునా, ఒకటి జీరో రో ఉంది కాబట్టి నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటాయో అదే ర్యాంక్. దేర్ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 3. ఓకే, ఎస్. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఈ ఎక్లాన్ ఫామ్లో ఓన్లీ మనం రోస్ని ఉపయోగించి చేస్తాం ఓకేనా. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 1 1 1 1, నెక్స్ట్ 2 4 3 2, 3 2 1 3, 6 8 7 5. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నా టార్గెట్ R1ని ఉపయోగించుకుని, అంటే R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1ని ఉపయోగించుకుని R2ని R3ని R4ని జీరో చేయాలా ఓకేనా. సరే, ఒక చిన్న లైన్ రాస్తున్నా. టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ reducing the given matrix, reducing the given matrix into echelon form, into echelon form by using only row operations. రో ఆపరేషన్స్ మాత్రమే ఉపయోగించి ర్యాంకుని కనుక్కోవాలి ఓకేనా. ఎస్, చూడండి ఇప్పుడు R2ని R3ని R4ని జీరో చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ నువ్వు దేన్ని జీరో చేయాలి, దేన్ని ఉపయోగిస్తున్నావు అది తెలిస్తే చాలు. దేన్ని జీరో చేయాలి, R2ని ఓకేనా. సరే, ఈ R2ని ఇక్కడ రాసుకోండి, సబ్ట్రాక్షన్ చేయండి, యూజ్ చేసేది ఇక్కడ రాసుకోండి. R1ని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఒక నంబర్కి ప్లేస్ వదలండి, 2నో 3నో ఉంటుంది కదా అట్లా. నెక్స్ట్ R3ని జీరో చేయాలి, R3 రాసుకోండి, సబ్ట్రాక్షన్ చేయండి, యూజ్ చేసేది రాసుకో. నెక్స్ట్ R4ని జీరో చేయాలి, R4 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది రాసుకో. ఓకే, ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్లో ఏమొస్తాయో ఒకసారి చూద్దాం. ఎస్, ఇప్పుడు ఇలా చేసిన తర్వాత R1 ఏంటో రాసుకోండి. R1 అంటే 1, R2 అంటే 2 ఓకేనా. ఇప్పుడు నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు, R1లో కాన్స్టెంట్ ఎవరు 1, దానితో క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ R2 అంటే R2ని మైనస్ 2 ఇంటూ R1, R2 అంటే 2నే మైనస్ 2 ఇంటూ R1 అంటే ఎంత 1, 2 మైనస్ 2 0. అది ఇక్కడ నోట్ చేసుకోండి. నెక్స్ట్ R1 రాసుకో, R1ని ఉపయోగించాలి, R3ని జీరో చేయాలి. R3 ఏంటి 3, కాబట్టి ఇక్కడ కూడా యూజ్ చేసేది R1
R1లో కాన్స్టెంట్తో క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ R3 మైనస్ 3R1. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R3 అంటే 3 మైనస్ 3 ఇంటూ R1 అంటే 1, 3 ఇంటూ 1 3, 3 మైనస్ 3 0. కాబట్టి నువ్వు రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 6 ఉంది సార్, R4లో 6 ఉంది కాబట్టి 1 ఇంటూ R4 మైనస్ 6R1. ఓకేనా? ఇప్పుడు మనం ఏ రోస్నైతే ఆపరేట్ చేసామో సో వాటిలో కొత్త రోస్ వస్తాయి, ఈజ్ ఈక్వలెంట్ అంటుంటాం. R1 రోని నేను ఆపరేట్ చేయలేదు, R1 రోలో ఉన్న ఎలిమెంట్స్ అట్లనే రాసుకో. 1 ఇక్కడ 2 3 0 కదా అది ఉండేది. ఓకే, సో 1 2 3 0. సారీ, R1 రోలో ఏముంది 1 2 3 0. నెక్స్ట్ ఇంకా మిగిలింది అట్లనే రాసి. ఎస్, ఇప్పుడు చూడండి R1 రోలో ఉన్న ఎలిమెంట్స్ని అలానే రాసేసుకో. 1 2 3 0. R2ని ఏం చేశాను, R2 నుంచి 2R1ని సబ్ట్రాక్షన్ చేశాను. ఎస్ చెప్పండి. R2 అంటే ఏంటి, 2 4 రఫ్లో వేసుకోండి, 3 2. అదేవిధంగా R1ని 2తో మల్టిప్లై చేయి. 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 ఇంటూ 0 అంటే 0. ఈ రెండింటిని ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్తో మల్టిప్లై చేసి 2 మైనస్ 2 0, 4 మైనస్ 4 0, 3 మైనస్ 6 అంటే మైనస్ 3, 2 మైనస్ 0 అంటే 2. కాబట్టి 0 0 మైనస్ 3 2. నెక్స్ట్ R3 రోని ఏం చేశాను, ఫస్ట్ R3 రోని రాసుకోండి. అంటే 3 2 1 3. ఓకే, 3R1, R1ని 3తో మల్టిప్లై చేయి. 3 3 2 6, 3 3 9 0. ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్తో మల్టిప్లై చేయండి. సింబల్స్ ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఉంటే మైనస్. ఇక్కడ అన్ని ప్లస్లో బట్టి మైనస్ అవుతుంది. 3 మైనస్ 3 0, 2 మైనస్ 6 అంటే మైనస్ 4, 1 మైనస్ 9 అంటే మైనస్ 8, 3 మైనస్ 0 అంటే 3నే. కాబట్టి 0 4 మైనస్ 4 మైనస్ 8 3. నెక్స్ట్ R4 రోని ఏం ఆపరేషన్ చేశాను, ఫస్ట్ R4 రోని రాసుకోండి. 6 8 7 5. R1ని 6తో మల్టిప్లై చేయి. 6 1 6, 6 2 12, 6 3 18, 6 ఇంటూ 0 అంటే 0ని సబ్ట్రాక్షన్ చేసుకో. 6 మైనస్ 6 0, మైనస్ 4 మైనస్ 12 ప్లస్ 8 అంటే. అదేవిధంగా మైనస్ 18 ప్లస్ 11 అంటే మైనస్ 7, మైనస్ 18 ప్లస్ 7. నెక్స్ట్ 5 మైనస్ 0 అంటే 5. కాబట్టి 0 మైనస్ 4 మైనస్ 11 5. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, R2ని ఉపయోగించుకొని R3ని R4ని 0 చేయాలి. మరి R2లో ఏముంది, 0 ఎలిమెంట్ ఉంది. 0తో దేన్ని మల్టిప్లై చేసిన 0నే. ఇప్పుడు ఏం చేయాలా, ఇంటర్చేంజ్ చేసుకో. దీన్ని పైకి తీసుకెళ్ళు, R2ని కిందికి తీసుకెళ్ళు. ఓకేనా? అంటే దాన్ని మనం ఇట్లా చేయొచ్చు, R2 బై ఇంప్లైస్ R3. R2ని R3కి తీసుకెళ్ళు, R3ని R2కి తీసుకెళ్ళు. ఓకే, ఎస్. కాబట్టి R1ని అట్లనే రాసేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, R3ని R2కి తీసుకెళ్తాను. 0 మైనస్ 4 మైనస్ 8 3. ఓకే, దీన్ని కిందికి తీసుకెళ్ళి 0 0 మైనస్ 3 2. నెక్స్ట్ R4 రోని అలానే రాసేసుకో, డిస్టర్బెన్స్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఇంకా నువ్వు చూడు, R2ని ఉపయోగించుకొని R3ని R3 ఆల్రెడీ 0 అయింది. R4 దాన్ని ఒక్కదాన్ని చేస్తే 0 సరిపోద్ది. ఓకేనా? R4 రోలో ఉన్న ఎలిమెంట్ని 0 చేస్తే సరిపోద్ది. ఎస్, చూడండి నెక్స్ట్. ఫస్ట్ ఇప్పుడు దేన్ని 0 చేయాలి, R4ని. అది రాసుకో. దేన్ని ఉపయోగిస్తున్న R2, అది కీ పాయింట్. సో R4 మళ్ళీ సేమ్ ఇక్కడ R4ఏ వస్తుంది. సబ్ట్రాక్షన్ చేయమన్నా యూస్ చేసేది రాసుకో R2. ఇప్పుడు రఫ్లో వేసుకో. R2 అంటే ఎంత, -4. R4 అంటే ఎంత, -4. నేను చెప్పాను ఒకే నంబర్ ఉంటే క్యాన్సిల్ చేసుకో. 4 1s. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఆపరేషన్ మైనస్ అట్లనే ఉంటుంది. ఓకేనా? గమనించుకోండి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నా, R2లో కాన్స్టెంట్ ఎవరు, 1 ఇంటూ R4 మైనస్ 1 ఇంటూ R2. ఓకేనా? డౌట్ ఉంటే చెక్ చేసుకో. R4 అంటే -4 మైనస్ R2 అంటే -4. -4 ప్లస్ 4 0 అవుతుంది. ఓకే, ఎస్.
కాబట్టి ఒకే నంబర్ మల్టిపుల్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే. ఎస్. సో ఇప్పుడు R1, R2, R3 నేను ఆపరేట్ చేయలేదు, అలానే రాస్తున్నా. ఎస్ చెప్పండి. 1 2 3 0 నెక్స్ట్ 0 -4 -8 అదేవిధంగా 3 R3 0 0 -3 2 R4 లోంచి R2ని తీసేసి డైరెక్ట్గా R4 లోంచి R2ని తీసేసి R4 రాసుకోండి. ఫస్ట్ R4 రోని రాసుకోండి, R2 రో రాసుకోండి. 0 -4 -8 3 ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్తో మల్టిప్లై చేయి, మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అవుతుంది. కాబట్టి గమనించండి, 0 -0 -4 + 4 0 -11 + 8 అంటే -3 5 -3 అంటే 2 కాబట్టి 0 0 -3 2 ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవి? 1 -4 -3 2 కాబట్టి 1ని ఉపయోగించుకుని ఈ మూడింటిని 0 చేసాం, R2ని ఉపయోగించుకుని ఈ రెండింటిని, నెక్స్ట్ R3ని ఉపయోగించుకుని ఇది ఒక్కదాన్ని 0 చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుద్ది. అప్పుడు ఎక్లాన్ ఫామ్ అయిపోతుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0లు అయిపోతాయి. ఎస్. ఇప్పుడు R3ని ఉపయోగించుకొని R4ని 0 చేయాలి. నువ్వు దేన్ని 0 చేస్తున్నావు? R4ని. అది రాసుకో ఫస్ట్. మళ్ళీ ఇక్కడ R4ఏ రాసుకో, సబ్ట్రాక్షన్ యూజ్ చేసేది రాసుకో. R3 రఫ్లో వేసుకో. R3 అంటే -3, R4 అంటే -3. నేను ఇందాకే చెప్పాను, ఈ రెండింటికి మైనస్ ఉంటే ఆపరేషన్ మైనస్ ఉంటుంది. 3 3 ఒకే మల్టిపుల్, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజ్ చేసేది దేన్ని? R3లో కాన్స్టెంట్ ఎవరు? 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 × R4 -1 × R3. R4 అంటే ఎంత చెప్పు? -3 మైనస్ R3 అంటే -3 -3 + 3 0. ఓకేనా? కాబట్టి ఇదే ఆపరేషన్ వస్తుంది. ఎస్. ఇప్పుడు నేను R1ని R2ని R3ని ఆపరేషన్ చేయలేదు, వాటిని అట్లనే రాసుకో. 1 2 3 0 0 -4 -8 3 0 0 -3 2 R4 నుంచి R3ని తీసేయండి, ఇందులోంచి తీసేయి. 0 -0 0 -0 అంటే 0నే. -3 -3 ఇందులోంచి తీసేయాల. -3 + 3 0 బట్ 2 - 2 0. ఎస్. సో దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్, ఎందుకంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0లు అయిపోయాయి. కాబట్టి నాన్ జీరోస్ ఎన్ని? 1 2 3. 0 ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి నంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ర్యాంక్ అవుద్ది. ర్యాంక్ ఎంత? 3. ఓకేనా? ఒక లైన్ రాస్తున్నా. సో దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్. Echelon form. So therefore the number of non-zero rows are ఎన్ని? non-zero rows 3. కాబట్టి ర్యాంక్ ఏమవుతుంది? therefore the rank of the matrix రో ఆఫ్ ఏ, ర్యాంక్ని రోతో డినోట్ చేస్తాం, = 3. ఎస్, ఇట్లా చేయాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.